హాయ్ ఫ్రెండ్స్, ప్రెసెంట్ ఓటీటీలో తెలుగు కంటెంట్ చూడాలనుకుంటే ఏ మూవీ ఆర్ సిరీస్ చూడాలి? కంగారు పడకండి, ఒక్కసారి ఈ వీడియోపై లుక్ వేయండి. ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఏఐ హవానే. చాట్స్, జాబ్స్ వాటిని ఈజీగా రిప్లేస్ చేస్తుంది ఏఐ. అలాంటి ఏఐ ఒక బాయ్ ఫ్రెండ్ ని రిప్లేస్ చేస్తే ఎలా ఉంటుంది? అలా రిప్లేస్ చేయడం వల్ల అది పాజిటివా లేకపోతే నెగిటివా? ఇలాంటి కాన్సెప్ట్ ని CTRL అన్న ఒక దీని డాక్యుమెంటరీ అనాలో తెలియదు, లేదా మూవీ అనాలో తెలియదు. టోటల్ గా అయితే ఒక అవేర్నెస్ లా ఉంటుంది. ఏఐ తో పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, కొంతకాలం హ్యాపీగా ఉన్న దాని వల్ల ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ నెల్లా అవస్థి ఎలా ఫేస్ చేసింది. ఇనిషియల్ ఎపిసోడ్స్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండడం వల్ల అండ్ సోషల్ నెట్వర్కింగ్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మాత్రమే వెబ్ సిరీస్. మీకు తెలుసు కదా, సోషల్ నెట్వర్కింగ్ టైప్ ఆఫ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లో మాత్రం కొన్ని రిపిటేటివ్ సీన్స్ అయితే ఉంటాయి. అండ్ స్క్రీన్ షేర్ చేసుకునే వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. అక్కడక్కడ రిపిటేటివ్ ఉండడం వల్ల కొంచెం లాగ్ గా కూడా అనిపిస్తుంది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీకు ఓకే అనుకుంటే ఒక్కసారి అయితే చూడొచ్చు. అయితే రెగ్యులర్ థ్రిల్లర్ అండ్ మసాలా టైప్ ఆఫ్ మూవీస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ మూవీని ఈజీగా స్కిప్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ మూవీ మీకు తెలుగులో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మైథలాజికల్ ఇంట్రడక్షన్ తో ఒక మంచి ఇంట్రెస్టింగ్ నోట్ తో స్టార్ట్ అయిన ఈ మూవీ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తో బానే ప్లాన్ చేశారు. అయితే ఆ ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ వచ్చే క్రమంలో ఆ నెరేషన్ మాత్రం కొంచెం లాగ్ గా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది చూసిన ప్రతి ఒక్కరికి. కాంతారా, విరూపాక్ష ఇలాంటి మూవీస్ అన్ని బ్లెండ్ చేసి తీసినట్టు ఉన్న మూవీ కళింగ రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. అయితే హర్రర్ సీన్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. అయితే కొన్ని సీన్స్ చాలా డిస్టర్బ్ గా ఉంటాయి. మెయిన్ గా మూవీ స్టార్టింగ్ లో వచ్చిన పోర్షన్స్ మూవీని ఒక రేంజ్ లో ఊహించుకునేలా చేస్తుంది. అయితే తర్వాత కూడా అక్కడక్కడ అలాంటి సీన్స్ పడ్డాయి, కానీ ఆ సీన్స్ రావడానికి వచ్చే కారణాలన్నీ చాలా రొటీన్ గా అనిపించడం వల్ల మూవీ ఒక ఓకే వాచ్ అనిపిస్తుంది. అయితే ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది పడే సీన్స్ అయితే లేవు. సో ఆ ఇంట్రెస్టింగ్ సీన్స్ అండ్ హర్రర్ మూవీస్ ఇష్టపడ్డ వాళ్ళకి మాత్రం ఈ మూవీ నచ్చుతుంది. మిగతా వాళ్ళు ఏ చాయిస్ లేకపోతే ఈ మూవీని చూస్ చేసుకోవచ్చు. ఈ మూవీ మీకు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నాక్ నాక్ నెక్స్ట్ మూవీ ఏంటో చూసే లోపు నా యొక్క ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ మూవీస్ అన్నిటిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ కూడా చేయండి. సో ఈ జెన్యూన్ రిక్వెస్ట్ ని ప్లీజ్ యాక్సెప్ట్. ఎప్పుడో చేసిన తప్పులు ఇప్పుడు వెంటాడినట్టు జనాల్ని ప్రొటెక్ట్ చేసే కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఇప్పుడు ఇబ్బందిలే. అలాంటి ఒక డిపార్ట్మెంట్ కి, అలాంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కి హెడ్ అయిన గాంధీకి తన గతాన్ని ఒకడు కెలికిపోతాడు. అలా కెలికితే ఉంటాడా గాంధీ? తన టీమ్ తో మళ్ళీ వాడికి చెక్ పెట్టాలని చూస్తాడు. అసలు రిటైర్మెంట్ తీసుకొని పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న గాంధీని కెలికి పడేసింది ఎవడు? అసలు ఏ కేసులో అవతల వాడు ఇబ్బంది పడ్డాడు? వీళ్ళకి ఎలాంటి చుక్కలు చూపించాడు? ఇలాంటి విషయాలని థ్రిల్లింగ్ గా, ఎంతో స్టైలిష్ గా ఇండియన్ ఫిలిమ్స్ లో ఈ ఇయర్ 3rd హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన మూవీ గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చిన తమిళ్లో మంచి హిట్ అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం విజయ్ స్టామినా ఏంటో చూపించాడు. సో థియేటర్ లో కాకపోయినా ఓటీటీలో తప్పకుండా ఒకసారి చూసే మూవీ గోట్ అవుతుంది. వెంకట్ ప్రభు మూవీస్ లోనే స్క్రీన్ ప్లే మెయిన్ హీరో. అలాంటి స్క్రీన్ ప్లే ని విజయ్ ఎలా పరిగెత్తించాడో తెలియాలంటే ఈ మూవీని చూడండి. ఫ్యామిలీతో ఇబ్బంది పడకుండా హ్యాపీగా చూసే మూవీ ఇది అవుతుంది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం నెట్ఫ్లిక్స్ ని క్లిక్ చేయాల్సిందే. శానిటేషన్ వర్క్. కంగారు పడొద్దు. పాకి పనులు చేసుకునే ఒకడు వాడు లైఫ్ లో కొన్ని అద్భుతాలు చూస్తాడు. అసలు ఏమీ లేని వాడికి వాడి చుట్టూ జనాలు, వాడి గొప్పలు అమోఘం. ఏదనుకుంటే అది వాడి చెంత చేరుతుంది. ఒక స్ట్రీట్ డాగ్ నుంచి బిలియనియర్ గా ఎలా ఎదిగాడు? అసలు వీడు ఏ నక్క తొక్క తొక్కాడు? ఇలాంటి విషయాల్ని చూడాలనుకుంటే తాజా ఖబర్ వెబ్ సిరీస్ ని చూడాలి. యాక్చువల్లీ పార్ట్ 1 ఎప్పుడో వచ్చింది. ప్రెసెంట్ పార్ట్ 2 రిలీజ్ అయ్యి మంచి ట్రెండింగ్ అయింది. ఈ ఇయర్ హాట్స్టార్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ లో ఈ వెబ్ సిరీస్ తప్పకుండా ఉంటుంది. జనరల్ గా మనకి సీజన్ 1 తర్వాత సీజన్ 2 కొంచెం తగ్గుతుంది, కానీ అదే టెంపోను మెయింటైన్ చేసింది. వాడికి దక్కిన ఆ వరం వల్ల వాడు ఎలాంటి అనుభూతులు చెందాడు, అలాగే ఎలాంటి ఆపదల్లో ఇరుక్కున్నాడు, ఇలాంటి విషయాన్ని కామెడీ అండ్ థ్రిల్లింగ్ గా వసంత్ అక్క వస్య వాడి జీవితంలో ఎలాంటి మార్పులు చెందాయో చూడాలనుకుంటే ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అఫ్ కోర్స్ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కొన్ని నోటిసబుల్ మార్క్స్ ఉంటాయి. సో అవి అయితే స్కిప్ చేయాలి. అండ్ సీజన్ 1 చూస్తేనే సీజన్ 2 మీకు కనెక్ట్ అవుతుంది. సో తనకు దొరికిన లక్ తో ఒక వెబ్ ఆఫ్ గ్యాంగ్స్ లో ఇరుక్కున్న తను ఎలా బయటపడ్డాడు? వస్య క్యారెక్టర్ లో భువన్ జీవించేశాడు. ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ ఇతను. సో అలాంటి వెబ్ సిరీస్ ఏంటో చూడాలనుకుంటే మాత్రం హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ని వెంటనే క్లిక్ చేయండి. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ మిడిల్ క్లాస్ మెంటాలిటీని దృష్టిలో పెట్టుకుని తీసింది. ఈ మూవీ రియల్ గా ఒక డీసెంట్ అటెంప్ట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేని తన అబ్బాయి వల్ల వాళ్ళ అమ్మ సరస్వతి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది, వాళ్ళ అబ్బాయి చదువు వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి కలకలం రేపింది, ఇలాంటి సెన్సిటివ్ కంటెంట్ ని తీసుకొని తీశారు. 35 చిన్న కథ కాదు. ఈ మూవీ కొంచెం స్లోగా అనిపించిన మన మిడిల్ క్లాస్ కంటెంట్ కాబట్టి ప్రతి ఒక్కడికి కనెక్ట్ అవుతుంది ఈ మూవీ. అయితే మూవీని మరీ స్లోగా తీయకుండా కొంచెం క్రిస్పీగా ఉంటే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. ఎన్నో సరదా మూమెంట్
పాయింట్స్ అండ్ ఎన్నో ఎమోషన్స్ ని కలగలిపి తీసిన ఈ మూవీ ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. లీడ్ రోల్స్ అయిన నివేద, విశ్వదేవ్ అండ్ ప్రియదర్శి వాళ్ళ రోల్స్ వల్ల ఈజీగా అందరికి కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో అందరూ కలిసి చూసే మంచి మూవీ ఇది అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, కొంచెం స్లోగా అయితే ఉంది. ఇప్పుడు చెప్పబోతున్న వెబ్ సిరీస్ రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసింది. 1972లో మహారాష్ట్రలో మానవత్ అన్న గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఈ వెబ్ సిరీస్. ఆ గ్రామంలో జరిగిన 7 మర్డర్స్ మొత్తం ఇండియాని షేక్ చేసింది. అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి బరిలోకి దింపారు రమాకాంత్ కుల్కర్ణిని. రమణ్ రాఘవ్ లాంటి ఫేమస్ సైకోపాత్ ని తన తెలివితో పట్టుకున్న తనే ఈ కేసు కి కరెక్ట్ అని మానవత్ కి పంపిస్తారు. అయితే అక్కడ ఊరి కట్టుబాట్ల నడుమ రమాకాంత్ ఆ గ్రూసమ్ మర్డర్స్ ని ఎవరు చేశారో కనిపెట్టే విధానం చాలా థ్రిల్లింగ్ గా ఒక ఇన్వెస్టిగేషన్ పద్ధతిలో ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్ళు తప్పకుండా స్టిక్ అవుతారు. మెయిన్ గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని అభ్యంతరకరమైన సీన్స్ ఉండడం వల్ల నేనైతే రికమెండ్ చేయను. అయితే రమాకాంత్ కుల్కర్ని తన టీమ్ తో కలిపి ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా నడిపించాడు, ఇలాంటి విషయాలు ఒక 8 ఎపిసోడ్ సిరీస్ తో ఈచ్ ఎపిసోడ్ 35 మినిట్స్ దాకా ఉండేలా చాలా గ్రిప్పింగ్ గా ప్లాన్ చేశారు వెబ్ సిరీస్ ని. సో ఈ వీకెండ్ కి ఒక మంచి టైం పాస్ లా ఉంటుంది వెబ్ సిరీస్. మీకు సోనీ లివ్ లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఇది ఒక మరాఠీ వెబ్ సిరీస్ అవడం వల్ల మరీ క్రిస్పీగా కాకుండా వాళ్ళ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ లో బానే తీశారు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని వెబ్ సిరీస్ ని చూడడం స్టార్ట్ చేయండి. బృందా వెబ్ సిరీస్ తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ లేని మూవీస్ చాలా చూసాను. అలాంటి ఒక వెబ్ సిరీస్ పడితే బాగుంటుంది అన్న టైంలో ఎప్పుడో థియేటర్ లో మిస్ అయిన కొరియన్ మూవీ ప్రెసెంట్ ఓటీటీలోకి రిలీజ్ అవడం వల్ల నైట్ టైం వెంటనే క్లిక్ చేసి చూసాను. అయితే వైజాగ్ లో ఈ మూవీ అన్ని షోస్ అయితే లేవు, ఓన్లీ ఐనాక్స్ లో. అది కూడా నాకు కుదరని టైంలో ఈ మూవీ రిలీజ్ అవడం వల్ల నేను మిస్ అయ్యాను. బట్ ఫైనల్ గా ఓటీటీలో కనబడడం వల్ల వెంటనే క్లిక్ చేసి మూవీ చూసాను. మూవీ చూసాక నాకైతే ఫుల్ టైం పాస్ అండ్ సాటిస్ఫై కూడా అయ్యాను. ఇంక ఇక్కడ స్లైడ్స్ చూసి మీరు ఆల్రెడీ కనిపెట్టే ఉంటారు ఆ మూవీ పేరు ఎక్స్ హ్యూమా. ఓర్ని అమ్మ బడవా, ఏం ముందరయ్య మూవీ హర్రర్ అండ్ మిస్టరీ జోనరాలో నడుస్తుంటుంది. మంచి థ్రిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది. కొన్ని చోట్ల శవాల్ని బయటకు తీసి ఆ ప్లేస్ ని రియల్ ఎస్టేట్ గా అమ్మేస్తుంటారు ఒక టీం. అయితే వాళ్ళని పిలిచి మరి ఒక శవాన్ని తవ్విస్తారు ఒక ఫ్యామిలీ. అలా ఎందుకు తవ్వాల్సి వచ్చింది, అలా తవ్విన తర్వాత ఆ టీం ఎలాంటి ఇబ్బందులు పడింది, అత్యాశకు పోయి కొంతమంది ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఇలాంటి విషయాలు మంచి థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ గా లాస్ట్ వరకు మిమ్మల్ని కథలనివ్వకుండా స్క్రీన్ కి గ్లూ చేస్తుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది ఈ మూవీకి. సో ఓవరాల్ గా ఈ వీకెండ్ కి ఒక మంచి మూవీ ఇది అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అయితే నైట్ టైం మాత్రమే చూడండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంతకన్నా ఎక్కువగా రివీల్ చేయకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే మూవీని చూస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్ రావాలి. సో ఈ మూవీని చూడాలనుకుంటే మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ మూవీస్ మొత్తం చూసి ఈ మూవీలో ఏ ఒక్కటి మీకు హెల్ప్ అయితే మాత్రమే మన ఛానల్ ని సపోర్ట్ చేయడానికి ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మనలాంటి పిచ్చే ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్.